హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. దురంధర్ దాని సీక్వెల్ వచ్చేసి దురంధర్ 2 ద రివెంజ్ అనేది మూవీ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. ఈ మూవీ స్టార్టింగ్ నుంచే చూస్తుంటేనే అసలు ఏంట్రా బాబు ఇట్లా ఉంది సినిమా అనిపించింది నాకైతే. ఈ మూవీలో ప్రతి సీను ఒక క్లైమాక్స్ లాగా, ఒక థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది ప్రతి సీను. రణ్వీర్ సింగ్ ఈ యాక్షన్ అయితే మామూలుగా లేదు, అసలు దుమ్ము రేపేశాడు. మాధవ్ అనే యాక్షన్ చాలా బాగుంది, ఒక రా ఏజెంట్ ఆఫీసర్ లాగా చాలా బాగుంది మాధవ్ అనే యాక్షన్ అయితే. అసలు ఈ సెకండ్ పార్ట్లో అయితే మాధవన్ ఎంట్రీనే ఒక సీన్ లాగా క్రియేట్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు అసలు. ఇందులో రాకేష్ బేడి గారిది యాక్షన్ అసలు చెప్పుకోదగ్గది. ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడు అనే దానిని నిజంగా రియల్గా చూపించాడు ఈ మూవీలో. రాకేష్ బేడి గారిది ఇద్దరు వైపు మాట్లాడి ఎవరికి న్యాయం చేస్తున్నట్టు ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు ఉండదు. ఇద్దరు వైపు మాట్లాడి ఇద్దరిని ముంచేస్తాడు. అసలు ఆదిత్య ధర్ ఈ మూవీని ఏ విధంగా ఊహించుకొని స్క్రిప్ట్ రాశాడో కానీ పిచ్చి పీక్స్ ఎక్కిచ్చాడు సినిమాని అయితే మాత్రం. ప్రతి సీను ఇందులో ఒక ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లాగా, ఒక క్లైమాక్స్ లాగా క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ 1 అవర్ నుంచే ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా అయితే మాత్రం. ఫస్ట్ 1 అవర్లోనే ఒక వారు సన్నివేశాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్ మామూలుగా ఉండదు. నేను ఇంకా రా ఏజెంట్ లాగా ఏదన్నా వేరే విధంగా వస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఒక సిస్టర్ కోసం ఒక వారు సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అట్లా స్క్రిప్ట్ ఆ విధంగా మౌల్డ్ చేశాడు. ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే మాత్రం. మెయిన్ విలన్స్ అంతా అయిపోయాక రణ్వీర్ సింగ్ని దురంధర్గా క్రియేట్ చేస్తాడు. దురంధర్గా మారే విధంగా సీన్ క్రియేట్ చేస్తాడు. ఆ సీన్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం. ఒక హాలీవుడ్ మూవీని చూసినట్టుగా ఉంటుంది. నేను ఒక వీడియోలో చూసాను, రా ఏజెంట్ అవ్వాలి అంటే మనం సొంతగా మనంతటికి మనం అప్లై చేసుకుంటే అవ్వము. వాళ్ళే ఒక ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలో వాళ్ళే క్రియేట్ చేసి సిచ్యువేషన్ని తనంతటి తానే రా ఏజెంట్ కోసం అప్లై చేసుకునే విధంగా క్రియేట్ చేస్తారంట. ఇది నేను విన్నది. ఈ సినిమా చూస్తే నాకు రియల్గా అంతే అనిపించింది. రా ఏజెంట్ మొత్తం అయిపోయింది, జైలుకి వెళ్ళిపోతున్న టైంలో రణ్వీర్ సింగ్ని రా ఏజెంట్ కింద మారుస్తాడు. ఆ సిచ్యువేషన్ మొత్తాన్ని అట్లా క్రియేట్ చేస్తాడు. యాక్చువల్ రియలిస్టిక్గా చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. ఒక నిజమైన ఏజెంట్కి ఎలా చూపించాలో అలా చూపించాడు. మిలిటరీకి వెళ్ళాలి అనుకునే వాడి దగ్గర నుంచి రా ఏజెంట్గా సెలెక్ట్ అయ్యి, రా ఏజెంట్ నుంచి ఒక పాకిస్తాన్లో ఒక దురంధర్గా మారి పాకిస్తాన్ వెళ్ళే రేంజ్కి అలాంటి సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అనే సీన్ క్రియేట్ చేశాడు అసలు రణ్వీర్ సింగ్కి. ఆదిత్య ధర్ మైండ్ క్రియేషన్ని, ఆ సీన్ క్రియేషన్కి అసలు మెచ్చుకోవచ్చు. అలా క్రియేట్ చేశాడు సీన్స్ మొత్తం. ఎక్సలెంట్గా ఉంది సినిమా. దురంధర్ 1 ఓ రేంజ్లో ఉంది. దురంధర్ 2 దాని సెకండ్ పార్ట్ సీక్వెల్ అనేది స్టోరీ అంత ఎక్కువగా ఉండదులే, నార్మల్గా యావరేజ్గా ఉంటుందిలే అనుకున్నాను. మ్యాక్సిమం బాలీవుడ్ సినిమాలన్నీ స్టోరీస్ రేక ఏదో సీన్స్ యాడ్ చేసుకుంటూ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ రేంజ్లో ఉంటుందిలే, ఏముండదులే అనుకున్నాను. పిచ్చి పీక్స్ ఎక్కిచ్చాడు స్టోరీ అయితే మాత్రం. అసలు ఈ స్టోరీని రాసుకోవటమే ఫుల్ లెంత్ 2 పార్ట్స్ వచ్చేటట్టుగా రాసుకున్నాడు అంట స్క్రిప్ట్ని. సినిమా చూస్తున్న కొద్దీ ఈ ఒక్క సీను అయిపోయింది, ఇంకా సీన్ క్లైమాక్స్ అన్నట్టు రేంజ్లో క్రియేట్ చేశాడు. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బ్యాక్ డ్రాప్. ఈ మూవీని ఇంకా 3Dలో ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంది. 3Dలో చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ అయితే నాకు చాలా బాగుంది. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.